అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. అరుణాచల శివ. ఓం నమః శివాయ. ప్రపంచంలోని అతిపెద్ద పురాతన శివలింగం. ఇంత భారీ లింగానికి భీముడు మోకాళ్ళపై కూర్చుని పుష్పాలు సమర్పించేవాడంట. కుంతీదేవి కోసం పాండవులు నిర్మించినదిగా చెప్తారు. ఆలయము 115 అడుగులు 35 మీటర్ల పొడవు, 82 అడుగులు 25 మీటర్ల వెడల్పు మరియు 13 అడుగులు 4 మీటర్ల ఎత్తులో ఉంది. భోజ్పూర్లోని అసంపూర్తిగా ఉన్న భోజేశ్వర్ ఆలయాన్ని గురించి అద్భుతమైన వాస్తవికత. మానవులు ఎల్లప్పుడూ రహస్యాలు తెలుసుకోవడానికి ఆసక్తి కలిగి ఉంటారు. ఏదైనా అసంపూర్తిగా ఉన్న కథను లేదా అసంపూర్ణ నిర్మాణాన్ని చూడాలని ఆతృతగా ఉంటారు. అది చాలాసార్లు ఆకర్షణగా మారుతుంది. అటువంటి మర్మమైన మరియు అద్భుతమైన నిర్మాణం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుండి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోజ్పూర్, రైసన్ జిల్లాలో ఉంది. భోజ్పూర్ కొండపై అద్భుతమైన భారీ కానీ అసంపూర్ణమైన శివాలయం ఉంది. దీనిని భోజ్పూర్ శివాలయం లేదా భోజేశ్వర్ ఆలయం అని పిలుస్తారు. పురాతన శివాలయాన్ని పరామర రాజవంశం యొక్క ప్రసిద్ధ రాజు భోజ నిర్మించారు. ఈ ఆలయము 115 అడుగులు 35 మీటర్ల పొడవు, 82 అడుగులు 25 మీటర్ల వెడల్పు మరియు 13 అడుగులు 4 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ఆలయం యొక్క అతి పెద్ద లక్షణం ఇక్కడ భారీ శివలింగమే. ఈ శివలింగం యొక్క ప్రత్యేకమైన భారీ పరిమాణం కారణంగా భోజేశ్వర్ ఆలయాన్ని ఉత్తర భారతదేశంలోని సోమనాథ్ అని కూడా పిలుస్తారు. మృదువైన ఎర్ర ఇసుక రాయితో తయారు చేయబడిన ఈ శివలింగం ఒకే రాయి నుండి తయారయ్యింది మరియు ఇది ప్రపంచంలోని అతిపెద్ద పురాతన శివలింగంగా పరిగణించబడుతుంది. శివలింగం యొక్క మొత్తం ఎత్తు బేస్తో సహా 40 అడుగులు 12 మీటర్ల కంటే ఎక్కువ. శివలింగం యొక్క పొడవు 7.5 అడుగులు 2.3 మీటర్ల ఎత్తు మరియు 5.8 అడుగులు 2 మీటర్ల వ్యాసం. ఈ శివలింగం 21.5 అడుగులు 6.6 మీటర్ల వెడల్పు చదరపు బేస్ బల్హారీపై వ్యవస్థాపించబడింది. ఆలయం నుండి ప్రవేశించడానికి పడమటి దిశలో మెట్లు ఉన్నాయి. గర్భగుడి తలుపులకు ఇరువైపులా గంగా మరియు యమున నది దేవతల విగ్రహాలు అలంకరించబడ్డాయి. దీనితో పాటు గర్భగుడి యొక్క భారీ స్తంభంపై శివపార్వతి, బ్రహ్మ, సరస్వతి, రామ, సీత మరియు విష్ణు, లక్ష్మీ దేవతల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ముందు గోడ తప్ప మిగతా 3 గోడలలో విగ్రహాలు ఏర్పాటు చేయబడలేదు. ఆలయ బయట గోడపై యక్షుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు.